ఇది ప్రేమతో జరగాలి. మనస వాచ కర్మణ ప్రేమతో జరిగితే త్రికరణ శుద్ధిగా మీరు కలవగలిగితే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. కానీ ఎక్కడ ప్రేమ? నా బొంద ప్రేమ. ఎప్పుడు చూసినా మనకు దీని మీద ఉన్న ప్రేమ దాని మీద ఉండదు. జేబులో పెడతాడు ఆయన, గుండెకి దగ్గరగా. చాలా ఇష్టమైన వస్తువు కదా. ఒరే నాన్న అక్కడ ఉంటే ఆరోగ్యం పాడేది తీరా అంటే ఇక్కడ దాస్తాడు మెయిన్ పాయింట్కి దగ్గరగా. ఎక్కడో చోట దగ్గరగా ఉండాలి. అది పెళ్ళాం ఎక్కడున్నా పర్లే మనకు. ఇలా అయిపోయింది మన పరిస్థితి. మనకు తెలియట్లా రోజుకి ఎన్ని గంటలు పెళ్ళాన్ని పట్టుకున్నారు, ఎన్ని గంటలు ఫోన్ను పట్టుకున్నారంటే మొగుళ్ళు టైమింగ్ చెప్పేదాన్ని బట్టి మెంటలెక్కిద్ది మనకి. ఫస్ట్ ఏంటమ్మా అసలు నువ్వు నెగ్లిజిబుల్. ఇదివరకు అమ్మ ఆడవాళ్ళు కూడా అయ్యో అసలు రాత్రి 2 గంటల వరకు మెలుకుని ఉంటుంది మేడము. మొగుడు పక్కనే ఉంటుంది. ఆయనేమో అటు తిరిగి ఇట్టి 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 అంటూ ఉంటాడు, ఈవిడ ఇటు తిరిగి ఇట్టి 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 అంటూ ఉంటుంది. మధ్యలో పిల్ల మాత్రం పైనుంచి పడాలంట. ఇదే పరిస్థితి. అంటే మనకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నాం చూసారా. అసలు ఈ తప్పు అనే విషయం కూడా మనకు తెలియట్లా. పిల్లాన్ని పట్టుమని 2 నిమిషాలన్నా పట్టుకుంటున్నారయ్యా. అప్పుడు 2 నిమిషాలు టచ్చింగ్లో ఉండండి. అసలు 2 నిమిషాలు లేదులేండి, 6 నిమిషం. ఒక ఆయనది 6 నిమిషం, ఒక ఆయనది నిమిషం. ఈ టైమింగ్స్లో ఇది మాత్రం ఆల్వేస్ కాంటాక్ట్లో ఉంటుంది. వైఫై లాగా. వైఫ్ ఉండదు, వైఫై మాత్రం ఉంటుంది. వైఫై లేకపోతే బతకలేడు. వైఫై వైఫై పనిచేయట్లేదు, కాల్ వైఫై పనిచేయట్లేదు. అది పరిస్థితి. పిల్లాన్ని వైఫై లాగా పక్కన పెట్టుకుంటే పిల్లలు తొందరగా పుడతారు. లేదా పిల్లం చుట్టూ నువ్వు వైఫై లాగా తిరగాలి. మొగుడు పిల్లం ఇద్దరు లంబు జంబుల్లాగా ఉండాలందో. అందుకే నేను ఇక నుంచి అలా చేయండి.